హై వ్యూవర్స్, మన మిత్రులు గత 4-5 రోజులు అడుగుతున్నారు రేవ్ పార్టీ అసలు అంటే ఏంటి. సో దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుండొచ్చు. నేను ఆల్మోస్ట్ అన్ని స్టడీ చేశా, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్గా 5-6 నిమిషాల్లో ఉండేలాగా ఇప్పుడు ఈ వీడియో ఇవ్వబోతుంది. రేవ్ పార్టీ అంటే సింపుల్గా ఒక క్లోజ్డ్ రూమ్ అనుకోండి, లేదన్నప్పుడు ఒక క్లోజ్డ్ గెస్ట్ హౌస్ లాంటిది అనుకోండి. క్లోజ్డ్ ఏరియా అంటే ఇక ఎవరు లోపలికి రారు. అటువంటి దానిలో మందు, సిగరెట్లు, డ్యాన్సులు, మ్యూజిక్ మీ ఇష్టం. ఇంకా ఇది బేసిక్గా రేవ్ పార్టీకి సంబంధించి మొదట ఇంగ్లాండ్ ఇటువంటి చోట్ల ఉండేది. అది కాస్త నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నిటికీ పాకింది. ఇక మన దగ్గర వచ్చేసి మరీ ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఢిల్లీ, బాంబే, కలకత్తా, పూణే, తర్వాత బాంబే, బెంగళూరు, గోవా, హైదరాబాదు, చెన్నై ఇటువంటి వాటిలో స్ప్రెడ్ అవుతున్న మూమెంట్లో ఎక్కడికక్కడ అధికారులు ఉక్కుపాదం మోపుతా వచ్చారు. హైదరాబాద్లో డ్రగ్స్ పట్టి రేవ్ పట్టి తాడదీసి అవతలేస్తున్నారు. ఇప్పుడు దాంతో ఇంకేం చేస్తున్నారు, వేరే సిటీలో అటు చూసుకుంటున్నారులే. కానీ ఇక ఇప్పుడు ఇక్కడ రేవ్ పార్టీలు చెప్తా చూడండి. ఒక రేవ్ పార్టీకి సంబంధించి ఎంతమంది అన్నది ఒక ఫస్ట్ కౌంట్ పెట్టుకుంటారు. వీరిలో అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. కొన్ని రేవ్ పార్టీల్లో అబ్బాయిలు కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది, అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. కొన్ని రేవ్ పార్టీలో అమ్మాయిలు తక్కువ ఉంటారు, ఇక్కడ అమ్మాయిలకు స్పాన్సర్స్ మొత్తం కూడా ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు. ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళు రేవ్ పార్టీకి అటెండ్ అవ్వాలంటే ముందుగానే మీకు సుఖవ్యాధులు లాంటివి, అంటురోగాలు లాంటివి లేవని టెస్ట్ చేయించి ఆ సర్టిఫికేట్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. హెచ్ఐవి ఇంకా మరికొన్ని ఉంటాయి కదా, ఎస్టీడీ టెస్ట్లో సమయం ఉంటాయి అటువంటివి. ఎస్, మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ చెప్తేనే మీరు లోపలికి ఎంట్రీ. అండ్ వన్స్ మీరు లోపలికి ఎంట్రీ అయ్యారంటే మీ దగ్గర వచ్చేసి కెమెరాలు ఇటువంటివి ఏమి ఉండకూడదు అనమాట. మొబైల్స్ ఇటువంటివి ఏమి ఉండకూడదు, అన్నీ ముందుగానే తీసేసుకుంటారు. ఇక లోపలికి రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ లాంటిది మీకు ఇస్తారు. జస్ట్ లైక్ దానిలో వాడ్కా ఇంకా మొదలైద్ది అనమాట రచ్చ. ఇక అందులో చూసుకోండి, ఇక అక్కడ ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు ముందుగానే ఒక ఫార్మాట్ చెప్తారు. ఈ ఫార్మాట్లో ఇదిగో ముందు వచ్చేసి ఈవెంట్, నెక్స్ట్ ఈవెంట్ అని. ఇందులో కొంతమందికి వారికి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కోరికలు ఉంటాయి. అవి ఎక్స్ప్రెస్ చేసి దానికి తగ్గట కోరిక తీర్చేవాళ్ళంటే ఇక వాళ్ళతో ఎంజాయ్ చేయడం, ఫ్యాంటసీస్ అన్నట్టు. అండ్ కొన్ని రేవ్ పార్టీస్ ముందుగానే డ్రెస్ కోడ్ చెప్తారు. వన్స్ నువ్వు లోపలికి ఎంట్రీ అయ్యామంటే అక్కడ డ్రెస్ ఇస్తారు, ఇంకా ఆ డ్రెస్తోనే నువ్వు ఉండాలి. కొన్ని రేవ్ పార్టీలలో అసలు డ్రెస్సే ఉండదు. ఆడవారైనా మగవారైనా మీ వయసు ఎంత సార్, డ్రెస్సే ఉండదు. తర్వాత ఇందులో కొంతమంది జంటలుగా వస్తారు. జంటలుగా వచ్చిన వారికి సంబంధించి స్వైపింగ్ అని ఉండేది. నీ అమ్మాయి నేను అదే చెప్పాలరా ఆయన, ఇద్దరు జంటగా వస్తారు కదా ఆడామగ. సో ఈ ఆడామగ ఆ అవతల ఆడామగ వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తర్వాత జంటగా రాలేదు, సింగిల్గానే వచ్చినారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ ముందుగానే చెప్తారు ఈ రేవ్ పార్టీలో ఎవరినైనా ఏదైనా సరే చేయవచ్చు. బట్ అలాని కొరటాలు, గిచ్చటాలు, చంపటాలు ఇటువంటివి కాదు. ఎంజాయ్మెంట్ వేలో ముద్దులు, హగ్గులు ఇంకా అటువంటివి. నాకు నచ్చదు, నాకు వద్దు అని నువ్వు కనుక అంటూ ఉంటే నువ్వు ఇంకేమంటే పార్టీ నుంచి క్విట్ అయిపోయా, బయటకు పంపించేస్తారు. ఇలా ఇందులో కూడా మరలా 100 మంది ఉన్నారు, 100 మంది గుడ్డలు లేకుండా ఉన్నారు. బట్ వాళ్ళ ముందే నువ్వు చేయాలంటే కాదు కదా. సో మళ్ళీ నీకు సెపరేట్ రూమ్లో ఉంటాయి. మరలా ఈ రూముల్లోకి వెళ్ళడానికి ముందు నీకు డ్రగ్స్ కావాలన్నా, డ్రింక్స్ కావాలన్నా మరలా అవి కూడా సప్లై. సీరియస్, ఇప్పుడు నేను చెప్పేది ఈ రేవ్ పార్టీల సంబంధించి మొత్తం నగ్న స్వరూపం లాంటిది అనుకోండి. మధ్యలో మరలా కొన్ని ఈవెంట్స్ టైపు ఇందా చెప్పే కదా, కొన్ని పార్టీలలో అసలు ఒంటి మీద బట్టలే ఉండవు ఎవరికైనా సరే అక్కడ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఇంకా సెమీ డ్రెస్సులు అన్నట్టు, కొంతమంది ఇంకా వేరే వేరే డ్రెస్సులు అన్నట్టు. ఈ పార్టీలకు వచ్చే ఆల్మోస్ట్ ఎంట్రీ ఫీజే లక్షల్లో ఉండేది. నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం లోపల వాళ్ళే చూసుకుంటారు. ఇందా స్టార్ట్ ఇచ్చినప్పుడు కొన్ని ఈవెంట్లకి ఎవరైతే వస్తారో మోడల్స్ కానీ రిమైనింగ్ ఆడవాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకి A to Z మొత్తం ఫ్రీ అన్నట్టు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఆ పేట ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. రిమైనింగ్ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత డబ్బులు పే చేపిస్తారు.
కొన్ని చోట్ల వచ్చేసి ఆడవాళ్ళకి తక్కువ అమౌంట్ పెడతారు, మగవాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెడతారు. ఇలా చూసుకుంటూ పోయినట్టయితే మొన్న ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఉంది కదా, ఆల్మోస్ట్ ఇందులో కూడా అది రేవ్ పార్టీయే, బట్ లిటిల్ బిట్ సెక్స్ పార్టీ లాంటిది. ఇక నిజాలు ఏంటంటే బయటపడాల్సి ఉంది. ఎందుకంటే అందులో 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, అందులో 25 మందికి ఈ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళే టికెట్లు, ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కూడా పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు అవన్నీ? ఇక మీరు ఆలోచించండి. అండ్ లోపల ఇక పార్టీకి సంబంధించి సెపరేట్ రూములు ఉన్నాయట. అండ్ ఇక్కడ మరలా సో ఎంత లేదన్నా వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ఏదన్నా ఉందంటే పార్టీలు అంటే అది రేవ్ పార్టీ. మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా ఎన్నో సందర్భాల్లో రేవ్ పార్టీలను భగ్నం చేసిన పోలీసులు, నగ్నంగా దొరికినటువంటి అక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పేసి న్యూస్లో చాలా వచ్చింది, మీరు చూసుంటారు. సో ఇదే విషయం. ఆల్రెడీ కొంత మనుషులని ఇంత అమౌంట్ అని పెట్టుకుంటారు. అండ్ ఇంత మనుషులకి సంబంధించి ఎలా ఈవెంట్ అని ఆల్రెడీ పెట్టుకుంటారు. ఎంతమంది రావాలి, ఎవరెవరు రావాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, వచ్చాక ఏం చేయాలి, వచ్చాక ఏం చేయకూడదు, అన్నీ ముందుగానే సెట్ అయ్యి ఉంటాయి. జస్ట్ నువ్వు వెళ్ళటం, నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయటం, ఆడైనా మగైనా. ఇక నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంచెం అనిపిస్తుంది ఏంటంటే కొన్ని చోట్ల రేవ్ పార్టీలు దొరికే వాళ్ళల్లో కుర్రవాళ్ళతో పాటు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, ఇంకా అంతకుమించి ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇంత మరి కకృతి ఏంటో నాకు అర్థం కావట్లా. ఓళ్ళల్లోనేమో ప్రబల మీద డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు. నేను ఏమంటారు అశ్లీల నృత్యాలు నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ నార్మల్గా వేసే డ్యాన్స్ కూడా రెస్ట్రిక్టెడ్ అనమాట. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మన జగన్మోహన్ పుణ్యం అని చెప్పేసి ఆ గవర్నమెంట్ వచ్చాక అబ్బో వైసీపీ చలరైపోయారు డ్యాన్సులు అవన్నీ. ఇప్పుడు ఆ డ్యాన్సులు వేసే వాళ్ళనే మీరు అడ్డుకున్నారే. ఈ రేవ్ పార్టీల పేరుతో మత్తులు తేలిపోతూ గొడ్లిప్పుకొని ఏదేదో చేసుకుంటా పోతే మరలి ఇంకోటండోయ్, ఇందాక ఏం చెప్పున్నాను, ఎవరితో అయినా సరే ఇష్టంగా ఉండొచ్చు, బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అన్నట్టు చెప్పుకొచ్చా కదా. ఇక్కడ ఆడ మగే కాదు, గే మగవాళ్ళు ఇష్టపడే బ్యాచ్ కూడా వస్తారు ఇటువంటి పార్టీలకి. ఆడవాళ్ళు ఇష్టపడి ఆవేళ కలిసే బ్యాచ్ వస్తారు, లెస్బియన్స్, బైసెక్సువల్ బ్యాచ్ ఉంటారు. ఓ పక్క మగోడితో ఎంజాయ్ చేస్తుంటారు, ఇంకో పక్క ఆడదాంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి గలీజ్లు అన్నీ కూడా ఇది రేవ్ పార్టీలు కనిపిస్తూ ఉంటాయి. మరలీలు బయట వచ్చే సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు, పొలిటీషియన్స్, గబ్బు నా కొడుకులు, గబ్బు మండలు అనకూడదు కానీ సార్ ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని వెబ్ సిరీస్లు చూస్తున్నా, కొన్ని సినిమాలు చూస్తున్నా, ఆల్మోస్ట్ లెస్బియన్కి సంబంధించేసి ఎంకరేజ్ చేసేలాగా ఉంటున్నాయి, గే సంబంధించి ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి, బైసెక్సువల్ సంబంధించి ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. ఏంద్ర ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఇదిగో రేవ్ పార్టీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీటికి సంబంధించి అప్డేట్స్ బయటకు వస్తుంటే ఓరే దేవుడా, ఈ డబ్బున్న బ్యాచ్ అంతా కూడా వీళ్ళే కదా సినిమాలు తీసేది, వీళ్ళే కదా వెబ్ సిరీస్లు తీసేది, అందుకు వీళ్ళు భాగవతాన్ని మొత్తం కూడా ఎంకరేజ్ చేసే విధంగా, అయ్యో పాపం వీళ్ళని సపోర్ట్ చేయాలనే విధంగా సొసైటీలో కొంతమందికి బుర్రలో ఏ పాపం వాడు నచ్చింది వాడు చేస్తున్నాడు, దాన్ని నచ్చింది అది చేసుకుంటుంది, ఏం కాదులే చేయనివ్వండి కానివ్వండి అనుకునేలాగా తయారవుతున్నారు. అదేమంటే LGBTQ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకంటూ మనసు ఉండదా, వాళ్ళకంటూ హక్కులు ఉండవా అని హడావుడి. మన దగ్గర వచ్చేసి LGBTQ వాళ్ళకి సంబంధించే హక్కులు ఉండాలి, పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి అంటే కోర్టులు కాదు కూడదని చెప్పేస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఎవరైనా తక్కువ చేయట్లా, ఎవరిని ఎక్కువ చేయట్లా, నేను ఎవరిని కించపరచడం. నేనేమంటానంటే ఒక పార్టీ అన్నా, ఒక పండుగ అన్నా ఒక పద్ధతి అనేది ఉంటుంది. పద్ధతి పాడు లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏది కావాలంటుంది అంటే ఏంద్రా బాబు ఇంకది. అరే అడవులో కుక్కలు నక్కలు జంతువులు కూడా అంత వరస్ట్గా ఉండవరా నాయన. అసలు గొట్టలిప్పుకొని చెలరేగిపోవటం ఎట్ట కావాలంటే అట్ట అంటే ఇదిగో ఆ రేవ్ పార్టీలు అనమాట. మరలా చెప్తున్నా, అన్ని రేవ్ పార్టీలు ఎలా ఉంటాయి, అన్నింటిలో ఉండవు, మరలా కొన్నింట్లోనే ఉంటాయి. వాళ్ళు ముందుగానే చెప్తారు రూల్స్ కండిషన్స్ అని. బట్ కొద్దిలో కొద్దీ ఏదన్నా 100లో 0.001% కొంచెం పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఈ పార్టీలకు అటెండ్ అయ్యే వాళ్ళకి సంబంధించి మొత్తం వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల లేనిపోయిన రోగాలు అంటకుండా చూసుకుంటూ ఉంటారనమాట. ఇది ఈ రేవ్ పార్టీ యొక్క నిజస్వరూపం.